జర్నలిస్ట్ వేణుగోపాల్ రెడ్డి గారు అన్నారు. వేణుగోపాల్ రెడ్డి గారు, మనం తెలంగాణలో చూసాం జనసేన బీజేపీ కలిసి పోటీ చేసింది. సో ఏపీలో కూడా బీజేపీతో జనసేన కలిసి వెళ్ళాలా, అంటే ఈ జనసేన టీడీపీతో కలిసి అంటే బీజేపీతో వెళ్ళాలా వద్దా అన్నది పెద్ద ఎత్తున చర్చ కూడా కొనసాగుతుంది. నిన్న పవన్ చంద్రబాబు భేటీలో కూడా కీలక అంశాలు ఇదే చర్చకు వచ్చినట్టు తెలుస్తుంది. నిజంగా కూడా తెలంగాణతో కంపేర్ చేస్తే ఏపీలో బీజేపీతో కలిస్తే జనసేన పర్ఫార్మెన్స్ ఎట్లా ఉండబోతుంది, టీడీపీ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉండబోతుంది? వాళ్ళు ఇద్దరు కలిస్తే మాత్రం విడివిడిగా పోయేదానికంటే చాలా మెరుగైనటువంటి ఫలితమే ఉండే అవకాశం ఉంది. కానీ మొదటగా వాళ్ళు చూసుకోవాల్సింది ఏంటంటే, సోదరి జ్యోత్స్న గారు కూడా ఐడియా ఉంది కానీ పార్టీ పరంగా తను చెప్పాలంటే ఇబ్బంది ఉంటుందేమో. కానీ అసలు బీజేపీ తోటి జనసేన ఉందా లేదా, ఒకవేళ జనసేన బీజేపీతో వెళ్తే టీడీపీ వెళ్తుందా వెళ్ళదా, ప్రాథమికంగా నిర్ణయించుకోవాల్సినటువంటిది, చర్చించాల్సినటువంటి అవసరం దీనిపైన ఉంది. ఇది కాకుండా పొత్తు అనేది ఒక్కొక్క రాష్ట్రంలో ఒక రకంగా జనసేన వ్యవహరిస్తే, ఆ జనసేనను పెట్టుకొని వీళ్ళు ముందుకెళ్తే రేపు జరిగేటటువంటి పరిణామాలు ఇక్కడ ప్రూవెన్. తెలంగాణలో ఎంత పర్సెంటేజ్ ఓట్లు వచ్చాయి జనసేనకు, ఏం జరిగింది జగన్ చెప్పారండి, బర్రె లెక్కకు వచ్చిన ఓట్లు జనసేనకు రాలేదని. ఇవన్నీ వాళ్ళు ఎస్ వెంకట్ గారు, వాళ్ళు వ్యూహాత్మకంగా మోరల్ గా దెబ్బతీయడానికి అలాంటి వాడతారు. కానీ వాటికంటే కూడా మనం కొంత పాలసీ డిసిషన్స్ వచ్చేసరికి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ తోటి పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినేతగా అతను కొన్ని వేదికలను పంచుకుంటున్నటువంటి తీరు, చార్టెడ్ ఫ్లైట్స్ వేసుకొని ఢిల్లీకి పోయి చర్చలు జరుపుతున్నటువంటి తీరు ఒకవైపు కనిపిస్తా ఉంటే, అసలు బీజేపీ ఉంటే వీళ్ళు కలిసిపోతారా పోరా అనేటటువంటిది, ఇంత పాలనా అనుభవం ఉన్నటువంటి సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ విషయాన్ని తేల్చకుండా చర్చలు జరపడం వల్ల వచ్చే లాభం ఏంటో ఆ పార్టీ కార్యకర్తలు వాళ్ళకి తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారితో కొన్ని సీట్లు స్నేహపూర్వక పోటీ, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు బీజేపీ తోటి ఇంకొక కొన్ని సీట్లు, వాళ్ళతోటి స్నేహపూర్వక పోటీ, ఇలాంటి వ్యూహాత్మకంగా దేశంలో ఎక్కడ జరగని విధంగా మనం ముందుకెళ్తున్నా కూడా చూడాలి. ఎందుకంటే ఇది చంద్రబాబు నాయుడు గారు తొందరపాటు నిర్ణయంగా నేనేం చెప్పట్లేదు. కానీ అసలు ఆయనకున్నటువంటి పరిజ్ఞానం తోటి ఆలోచన చేసినప్పుడు మొదటగా జనసేన అటా ఇటా అనేది తేల్చిన తర్వాత మిగతా స్టెప్స్ పడితే బాగుండేది. కానీ ఓవరాల్ గా చూసినప్పుడు మాత్రం పవన్ కళ్యాణ్ గారు మాతో ఉంటే బాగుంటుంది అనేటటువంటిది ఎక్కువ శాతం మాత్రం చంద్రబాబు నాయుడు గారు కోరుకుంటున్నారు. వాళ్ళతోటే కలిసి వెళ్ళాలనేటటువంటి పవన్ కళ్యాణ్ గారు కోరుకుంటున్నారు. అయితే కేంద్రం ఇప్పుడు ఎన్డీఏలో పాలకపక్షం ఎన్డీఏలో భాగస్వామ్యం అని చెప్తున్నారు. అసలు వీళ్ళకి సీట్లు ఎక్కడియండి, జనసేనకు ఉన్నటువంటి సీట్లు ఎక్కడి, ఎన్డీఏలో భాగస్వామ్యం ఎక్కడ, నాకు అర్థం కాలేదు. ఒక్క స్థానము, ఒక చట్టసభలో ఒక స్థానం ఎక్కడైనా వాళ్ళ భాగస్వామ్యంతో గెలిచినటువంటిది కానీ వాళ్ళ పొత్తు కానీ ఏమైనా ఉందా? ఉంటే గింటే టీడీపీకి ఉన్న సీట్లు ఉంటే గింటే రేపు వస్తే కనుక వాళ్ళు ఏమైనా అధికారంలోకి వస్తారు టీడీపీ వాళ్ళు, లేకపోతే సీట్లు పెరుగుతాయి. కానీ ఏమీ లేకుండా ఎన్డీఏలో భాగస్వామ్యం అని చెప్పుకొని వేదికల పైన కూర్చొని ఇదంతా కూడా కొంత కన్ఫ్యూజన్ పాలిటిక్స్ ఉన్నాయి. ఓవరాల్ గా అక్కడ బీజేపీ విడిగా పోటీ చేసినా, కాంగ్రెస్ విడిగా పోటీ చేసినా, పవన్ కళ్యాణ్ టీడీపీ నుంచి వీళ్ళిద్దరు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు విడిగా పోటీ చేసినా, కలిసి పోటీ చేసినా, అల్టిమేట్ గా ఏమన్నా వ్యతిరేక ఓటు ఉంటే చీలిపోతే అది ఎవరికి ఉపయోగమో అది మనం ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒకటి ఇప్పుడు ఇప్పుడు డెఫినెట్ గా వేణుగోపాల్ రెడ్డి గారు చెప్పిన దాని ప్రకారంగా నేను ఇందాక అదే అన్నానండి, నథింగ్ ఈజ్ ఫైనలైజ్. డెఫినెట్ గా డిస్కషన్స్ అనేటువంటివి నడుస్తాయి. డిస్కషన్స్ నడిచిన తర్వాతే ఫైనల్ గా ఇక్కడ పోటీ చేస్తున్నాం, ఇన్ని పోటీ చేస్తున్నాం అనేటువంటిది ముందర వస్తుంది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటిది అని అంటే, ఆల్ సడన్ అండ్ డన్ డెఫినెట్ గా ఇక్కడ పరిస్థితులు వేరే, అక్కడ పరిస్థితులు వేరే అనేటువంటి అంశాన్ని చాలా సందర్భాల్లో ఇది చేసినాం. 2014లో ఏం జరిగింది, 18లో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరిగింది అనేటువంటిది కూడా చూసాం. ఒకటి మేము ఏం చెప్తున్నామంటే, తెలుగుదేశం పార్టీకి సంబంధించి వీఆర్ వెరీ క్లియర్ ఇన్ అవర్ స్టాండ్. మేము జనసేనతో మాత్రమే పొత్తులో ఉన్నాం. అది కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రకటించిన నేపథ్యంలో ఖచ్చితంగా వారితో మేము పొత్తులో ఉన్నాం, పొత్తు ధర్మాన్ని పాటిస్తూ ముందరికెళ్తా ఉన్నాం. జోస్ గారు, ఇదే అధికార వైసీపీ స్వయంగా జగన్ కావచ్చు, వైసీపీ మంత్రులు కావచ్చు, ఓపెన్ గా క్వశ్చన్ చేస్తున్నారు కదా జనసేన బలం ఎంత అని. తెలంగాణలో బలం లేదు, అసలు ఏపీలో కూడా ఏం లేదని చెప్తున్నారు కదా. ఒకటి బలము అనేటువంటి మాట కనుక మనం మాట్లాడాల్సి వస్తే వెంకట్ గారు, 2014లో ఏం జరిగింది, అప్పుడు ఎవరి బలం ఎంత ఉండే, 2018లో ఏం జరిగింది, అప్పుడు ఎవరి బలం ఎంత ఉండే కూడా చూసుకుందాం మనం. నాకు తెలిసి జనసేన లాస్ట్ టైం అయితే పోటీ కూడా చేయలేదు, లాస్ట్ 2 టర్మ్స్ లో పోటీ చేయలేదు. ఈసారి ఇక్కడ తెలంగాణలో వాళ్ళు బీజేపీతో కలిపి పోటీ చేసిండ్రు. ఎంత